వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మేము తలుపులమ్మ లోవ రాజమండ్రి సైడ్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో మేకనైతే నైవేద్యంగా వేసుకుందామని చెప్పేసి మేకను తీసుకుని స్టార్ట్ అయితే అయిపోయామండి. క్లైమేట్ అయితే ఎంత బాగుంది అంటే వెదర్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనిపించింది అనమాట ఇలా చూడగానే. అండ్ మా సైడ్ అంతా మీకు తెలిసిందే కదా, కొబ్బరి చెట్లు, పొలాలు, ఈత చెట్లు అని చాలా రకాలు ఉంటాయి. మధ్యలో ఇలా ఆంజనేయ స్వామి కూడా వచ్చేసారండి. ఇలా మొత్తం కవర్ చేసుకుంటూ అసలు ఆ వెదర్ని చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాను నేను మొత్తం కార్లో అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట వెదర్. అండ్ కొంచెం దగ్గరకు వచ్చేసామనిపించింది. మధ్యలో మనకి అన్నవరం కూడా తగులుతుంది అనమాట. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే అది కూడా చేయండి. సో అన్నవరం మేము వెళ్ళట్లేదు కాబట్టి బయట నుంచే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాం అలా. సో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా పోలవరం ప్రాజెక్ట్ కూడా మధ్యలో వచ్చిందనమాట. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. ఈ ప్లేస్ ఎలా ఉందంటే ఎక్కడైనా ఆగి ఫోటో షూట్ చేసుకోవచ్చు అన్నట్టు ఉందన్నమాట. తలుపులమ్మలో అయితే వచ్చేసామండి, కింద స్టార్ట్ అయ్యాము. సో మనకి ఇది ఎలా అంటే భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఏదైనా ఐటమ్స్ కావాలంటే కిందే మొత్తం కొనుక్కుని వెళ్తారనమాట. ఇది ఒక హిల్ స్టేషన్. సో కొండ ఎక్కేస్తున్నాము, మొత్తం రొటేషన్స్. నాకైతే కళ్ళు తిరిగాయి, బట్ ప్లేసెస్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నమాట. అలా పైకి వచ్చేసాము. చూడండి మధ్యలో పార్టీషన్స్ అండ్ ఆ డిజైన్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది ఒక అమ్మవారి గుడి. ఇందులో ఏంటంటే అందరూ మొక్కు పెట్టుకొని మొక్కు తీర్చుకోవడానికి అయితే వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి నైట్ స్టే ఉండదు. రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫర్ కుక్ చేసుకొని అక్కడే భోజనం చేసేసి వెళ్ళిపోతారు. మేమైతే ఒక మేకని 2 కోడిని అయితే మొక్కుకున్నాం. సో అవి ఇచ్చుకుంటున్నాం అనమాట. నైవేద్యంగా పెట్టుకోవడానికి రైస్, పప్పు, బూర్లు మనకు తెలిసిందే కదా ఇండియన్ ట్రెడిషన్. సో అవి ఆ టైం మొక్కు తీర్చుకునే ముందే దేవుడి దగ్గర పెట్టాలని చెప్పేసి ఇంట్లోనే కుక్ చేసుకుని అయితే వచ్చేసాం. సో అవి తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఇంటికే పెద్ద కూతుని కాబట్టి నేనే పట్టుకున్నాను అనమాట. సో నేను పట్టుకొని స్టార్ట్ అయ్యాను. లోపలికి వెళ్తున్నాం దేవుడి దగ్గరికి. ఇక్కడ ఏంటంటే కొండ పైన అమ్మవారి దగ్గర వరకు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలన్నమాట. కిందే అమ్మవారిలా కొలిచే చెట్టు దగ్గర నైవేద్యం పెట్టుకొని మొక్కుకొని ఆఫ్టర్ కుకింగ్ కానీ ముందే కానీ దర్శనం చేసుకోవడానికి వెళ్తాం అనమాట. సో ఇదే అండి ఆ చెట్టు. ఈ ప్లేస్లోనే మొక్కుకొని ఇంకా మా మమ్మీ అయితే మొక్కుకుంటున్నారు, దండం పెట్టుకుంటున్నారు. పసుపు కుంకుమ వేసి నైవేద్యం అక్కడ పెట్టి, మధ్యలో మా పాప ఆ మేకలను అవన్నీ చూసి చాలా అల్లరైతే చేసేసింది అనమాట. నేను మా సిస్టర్ అయితే కోడిని పట్టుకుని దండం పెట్టుకుంటున్నాం. మా పాప ఇవ్వు ఇవ్వు అని అడుగుతుంది. గుడికి వచ్చాం కాబట్టి బొట్టు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మా పాపకి నేను అయితే బొట్టు పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. అమ్మవారికి చీర తీసుకున్నాం అనమాట. చీర పట్టుకుని కొబ్బరికాయలు తీసుకుని కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. బయట వెదర్ బాగుంది అనిపించింది కానీ గుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎండ బీభత్సంగా ఉందనమాట. ఇంకా మెట్టలు ఎక్కేసరికి మాకు స్టార్ట్ అయింది. ఇంకా మధ్యలో పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ షాప్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. సో అవి కూడా తీసుకున్నాం మేము ఇక్కడే. ఈ టెంపుల్ బేసిక్‌గా వచ్చేసి కొండ మధ్యలో కట్టారండి. అమ్మవారు కొండలో వెలిచారనమాట. సో దాన్ని బట్టి ఇక్కడ కొండలో మిగతాదంతా కన్‌స్ట్రక్ట్ జరుగుతుంది. ఇంకా చాలా జరుగుతుంది. ఇదివరకు ఇలా ఉండేది కాదు. సో గర్భగుడిని ఫోటో తీయడానికైతే లేదండి అమ్మవారిని. సో అందుకే బయట పెట్టిన దాన్నే తీయాల్సొచ్చిందనమాట మాకు. ప్రసాదాలు కూడా ఉంటాయి. అమ్మవారి ప్రసాదం ఏంటంటే పులిహోర, రవ్వ లడ్డు. ఇలా మా పాపకి నేను తినేసామనమాట. ఒక ప్యాకెట్ పులిహోర ఫుల్ నీరసం వచ్చింది. చుట్టూ అయితే ఇలా ఉంటుందండి. వింటర్ సీజన్‌లో అయితే వర్షం, కొండల మీద నుంచి నీళ్లు గూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన కొబ్బరికాయలు,
దిష్టి పట్టిక ఇలాంటియన్నీ గూడా అమ్ముతారనమాట. తాయెత్తులు మనకి ఇంటికి మంచిదని చెప్పేసి అయి కూడా ఉంటాయి. అండ్ అమ్మవారి ఫోటోలు నార్మల్‌గా అన్ని షాప్స్ అవన్నీ గూడా ఉంటాయి. ఇక్కడేంటంటే మనం ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు రాళ్ళని పేరిస్తే అలా ఇల్లు కట్టుకుంటామనేది ఒక కోరికనమాట. అది కూడా చేయొచ్చు. అండ్ భోజనాల సైడయితే వచ్చేసాం. పొయ్యి మీద మేమొచ్చేసరికి ఆల్రెడీ చికెన్ ఫ్రై మగ్గుతుంది. అండ్ బగారా రైస్ పెట్టారు. మటన్ అండ్ బోటీ కర్రీ గూడా కుక్ చేశారనమాట. బగారా రైస్, మటన్ కర్రీ, బోటీ మామిడికాయ, రసం, చికెన్ ఫ్రై అండ్ రైస్ ఇవండి మా ఐటెమ్స్. ఇంక ఫుల్లుగా తినేసాము. తినేసి అలా షాపులు జూసుకుంటూ మా పాపకు బొమ్మలు కొనాలనైతే వచ్చేసాము. వాళ్ళ అమ్మమ్మ అయితే మొత్తం ఏం కొనాలా అని ఫుల్ సర్చ్ చేసుకుంటుందనమాట. ఇలా అయితే మా ట్రిప్ గడిచింది. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.